హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం కాల్చిన కోడి కట్ చేపించి తీసుకొచ్చిన మా హస్బెండ్ అది చూసేసుకుందాం ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది. సో నేనైతే ఎప్పుడు చేసినట్టే చేద్దామని చెప్పేసి, అంటే చికెన్ ఎక్కువ తింటాగా, కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం. ఈరోజు పులుసులాగా తినాలనిపించింది అని చెప్పేసి చింతపండు అయితే ఫస్ట్ నానబెట్టి పక్కకు పెట్టిన. చికెన్ మొత్తం మ్యారినేట్ చేసుకున్నాక అరే ఒకసారి ఎగ్ వేద్దాము, అందరు ఎగ్ వేసి ట్రై చేస్తారు కదా, మనం కూడా ఒకసారి వేద్దామని చెప్పేసి వేసిన. టేస్ట్ అయితే బాగుంది, కూర పొయ్యి మీద వేసినాక టేస్ట్ బాగుంది, అంటే మామూలుగానే ఉడికింది, కలర్ కూడా మంచిగా వచ్చింది. కానీ చింతపండు రసం పోసిన తర్వాత మొత్తం తుప్పలు అంటే చిన్న చిన్న ముక్కలాగా పైకి తేలింది. నీ శ్వాసన కూడా ఏం లేదు, ఎందుకంటే ఎక్కువసేపు ఉడకబెట్టినాం కాబట్టి బాగానే ఉంది టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేసిన, టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. ఫస్ట్ తేలంగానే అబ్బో ఇదేంటి ఇలా తేలింది అని అనుకోకుండా కొంచెం సేపు మసాలా పెడితే టేస్ట్ బాగానే ఉంటుంది. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. అలా నచ్చుతుంది అనుకున్న వాళ్ళు మాత్రం ఒకసారి ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంది. అండ్ కొంచెం పులుసు కొంచెం బాగా మరిగితేనే టేస్ట్ వస్తుంది, మర్చిపోకండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.